మెర్రీ క్రిస్మస్ హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా విడుదల తేదీ 12 జనవరి 2024న ఈ సినిమా హను మ్యాన్ తోటిను గుంటూరు కారం హైలీ ఇన్ఫ్లేబుల్ సినిమాల మీద రిలీజ్ అయిన డబ్బింగ్ సినిమా. తెలుగు, హిందీ భాషల్లో విడుదలైంది. నేరుగా వచ్చింది హిందీలో. సో హిందీ ఫిలిం రివ్యూ నేను చెప్తుంది. ఈ సినిమా నిడివి వచ్చి 2 గంటల 24 నిమిషాల డ్రామా థ్రిల్లర్. యూఏ సర్టిఫికేట్తో వచ్చినటువంటి ఈ సినిమా 12 జనవరి ఇందాకే పేర్కొన్నట్టుగా రిలీజ్ అయింది. On Christmas Eve, Albert returns home after several years of being away, grieving for and adjusting to the loss of his mother's step cut, seeing cheer in the city's Christmas Eve festivities. He meets the beautiful and mysterious Maria and her little daughter who is mute. మారియాని ఆయన అనుకోకుండా ఒక రెస్టారెంట్లో కలుసుకుంటాడు. ఎట్లా ఫస్ట్ వాళ్ళిద్దరూ మెట్లెక్కుతూ పైకెక్కుతూ ఉన్నటువంటి షాట్ చూపించిన తర్వాత ఎట్లా వాళ్ళు పరిచయమయ్యారంటే, మగవాళ్ళ టాయిలెట్‌లో ఒకతను కలిసి, "నా భార్య పిల్లలకి చెప్పు, నేను అర్జెంట్ పని మీద పోతున్నా. నన్ను కొంచెం నువ్వు కొంచెం చెప్పేసి నువ్వు చెప్తావు" అనుకుంటా పారిపోతాడు గబగబా. ఇతనొచ్చి చెప్పినప్పుడు ఆమె మొట్టమొదటి కత్రినా కైఫ్ పరిచయం అవుతుంది. సినిమాలో ఇంత అసభ్యత లేకుండా, చాలా నీట్‌గా డాన్స్ లేకుండా, రొమాన్స్ లేకుండా, ఏది లేకుండా చాలా నీట్‌గా చూపించారు. ఇట్లా డ్రెస్‌లోనే కొంచెం బిరుదులు కదిలినట్టుగా, వాళ్ళు కొంచెం కదిలినట్టుగా ఒక చిన్న షాట్ చూపించారు తప్ప, ఇంకెక్కడ చిన్న అసభ్యత కూడా చాలా నీట్‌గా తీసుకొచ్చారు. ఆమె కూతురు మూగది. తర్వాత ఆమెకు మాట రావడం క్లైమాక్స్. So the night fans into long walks and conversations, sparking unexpected but undeniable magnetism between Albert and Maria. For Maria, Albert is everything she could have asked for, and for Albert, Maria is nothing short of a Christmas miracle. But things soon take a dark turn, and an evening of romance turns into a nightmare. ఇందులో ఏం జరుగుతుందంటే, ఫస్ట్ టెక్నీషియన్‌ల గురించి చెప్పుకుందాము. కత్రినా కైఫ్ ఈ సినిమాలో మారియాగా, అంటే అన్ని పాత్రల పేర్లు మనకు గుర్తుండిపోతాయి. ఇందులో కానిస్టేబుల్‌గా చేసినటువంటి ఒక చిన్న పాత్ర, లేడీ కానిస్టేబుల్‌గా చేసిన ఆమె బావు పిడుదలతో అలా నడుచుకుంటూ వెళ్తా ఉంటుంది. ఆమె నడక కూడా చాలా క్లోజ్‌లో చూయించారు. సో, ఆమె పేరు లక్ష్మి. విజయ్ సేతుపతి వచ్చేసి మనకు మక్కల్ సెల్వన్ తెలుసు కదా! తమిళ్‌లో ఇవాళ విలన్‌గా, హీరోగా కూడా రాణిస్తున్న స్టార్ హీరో విజయ్ సేతుపతి. తెలుగులో 'ఉపెన్‌లో' కూడా విలన్‌గా చేయడం జరిగింది. సో, అటువంటి రీసెంట్‌గా హిందీ సినిమా 'జవాన్‌లో' కూడా విలన్‌గా చేయడం జరిగింది. అంతటి భారీ పర్సనాలిటీతో ఎట్లాగో ఉండే ఇతను చాలా స్మార్ట్‌గా కనిపించాడు ఇందులో, అదొక ఆశ్చర్యకరం. సంజయ్ కపూర్ ఒకప్పుడు 'రాజా'లో హీరో, అతను ఈ సినిమాలో రోనీ పాత్రను నటించాడు. వినయ్ పాఠక్ ఈ సినిమాలో ఎస్ఐ పాత్ర, ఆ పాత్ర పేరు కూడా తెలిసేలాగా బోర్డు చాలాసేపు ఒక 5 నిమిషాలు చూపిస్తారు. టిన్ను ఆనంద్ ఒకప్పటి దర్శక నటుడు, అతను చిన్న పాత్రలో పోషించాడు. అశ్విని కాల్సేకర్ ఈమె వచ్చేసి మన సంజయ్ కపూర్ వైఫ్‌గా నటించింది. రాధిక ఆప్టే విజయ్ సేతుపతి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌గా 7 ఇయర్స్ కింద ఆమెను ఎట్లా హత్య చేశాడు, ఎందుకు హత్య చేశాడు అనే దాని మీద ఫ్లాష్ బ్యాక్‌లో కనబడుతుంది ఆమె. ఒక సీన్‌లో ఒక ఇంపార్టెంట్ సన్నివేశంలో రాధిక ఆప్టేని కూడా తీసుకున్నారు. అంటే ప్రముఖ నటులను తీసుకున్నారు. దర్శకుడు ఎవరు? శ్రీరామ్ రాఘవన్ అని చెప్పేసి, అంటే ఇంతకుముందు గతంలో కొన్ని చేసేటువంటి ఫేమస్ అయినటువంటి దర్శకుడిన. రమేష్ తౌరాని, సంజయ్ రోత్రే, తర్వాత కేవల్ గార్గ్ ప్రొడ్యూసర్లుగా చేసిన ఈ సినిమాకి ప్రీతం చక్రవర్తి అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ముఖ్యంగా రికార్డింగ్ క్లైమాక్స్ సీన్‌లో అన్ని ప్యానింగ్ షాట్స్ ఉంటాయి. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఆ ఫీలింగ్స్ చూపించే షాట్‌లో అద్భుతమైన మ్యూజిక్. ఆ మ్యూజిక్కే ఆ సన్నివేశాల్లో బలం వచ్చింది. అట్లాగే మధు నీల్కందన్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ, పూజా లదా సూర్తి అనే ఆమె ఎడిటర్, ఆమె చేసిన పనితనము మనకు అబ్బురపరుస్తాయి. సో, ఈ సినిమా కథగా చెప్పుకుంటే ఏంటంటే, ఫస్ట్ రెస్టారెంట్ దగ్గర ఒక భర్త తన భార్య మూగాడైన కూతుర్ని తప్పించుకొని పారిపోతే, అక్కడ విజయ్ సేతుపతి ఆయన ఆల్రెడీ 7 సంవత్సరాలు జైల్‌లో ఉండేసొచ్చి, ఆ రోజే విడుదలై బయటకొచ్చి ఉంటాడు. సో, ఈమె పరిచయం అవుతుంది. సో, ఆమెకెళ్ళి చెప్తాడు మీ భర్త ఎళ్ళిపోయాడని. అట్లా వాళ్ళు పరిచయం అయితాయి. ఆమె ఇంటి దాకొస్తారు. ఇంటికొచ్చిన తర్వాత ఇంటి దాకొచ్చారు కదని డ్రింక్ ఆఫర్ చేస్తుంది. అయితే మాట్లాడుతూ అలా కొంచెం వాక్యాల్లో ఎళ్తారు. శ్మశానం దాకా నడుచుకుంటూ వెళ్తే తోలు ఆమె వాచ్ పడిపోతుంది. మళ్ళీ వాచ్ వెతుక్కోవడానికి రెండోసారి ఎళ్తారు. ఇంటికొచ్చి చూసే వరకు తలుపు తీసుంటుంది. అయ్యో! పాపను పెట్టాము. ఉందో లేదో పాప, అంటే చిన్న పాపను పడుకోబెట్టి పోతుందామె. ఆ పాపను చూసేసరికి ఆ పాప పడుకునే ఉంటుంది కానీ అందులో భర్త హత్య చేయబడి ఉంటాడు. అయ్యో! ఎట్లా జరిగింది ఈ హత్య అని చెప్పేసి కన్‌ఫ్యూజ్ అయిపోయి, ఇంక నన్ను పోలీసోళ్ళు చూస్తే ప్రాబ్లము, ఎందుకంటే నేను అక్కడి నుంచి జైలు నుంచి వచ్చాను, నువ్వు గెట్ ఔట్ అని అతన్ని ఎల్లగొడుతుంది. ఇది ఫస్ట్ ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్‌లో మళ్ళీ అదే ప్లేస్‌లో రోనీ అనే క్యారెక్టర్ సంజయ్ కపూర్ వస్తాడు. సేమ్ ఇతను పక్కన ఉంటాడు ఈసారి. అతనికి అర్థమవుతుంటుందో, ఇతను వెళ్ళేటప్పుడు మళ్ళీ అన్ని తన గుర్తులు చెరిపేసి వెళ్తాడు విజయ్ సేతుపతి. ఇప్పుడు ఈసారి ఇతను వస్తే ఇతను కూడా ఇరుక్కుంటాడన్న ఉద్దేశంతో పాప దగ్గర నిలబడి దాక్కొని చూస్తుంటాడు. గమనిస్తుంది ఈమె. "నువ్వు వెళ్ళిపో" అని గెట్ ఔట్ అని చిన్నగా అంటుంది. అయినా సరే అతను ఎళ్ళడు. సరే పోలీసోళ్ళు వస్తే వేరే దిక్కు నుంచి వస్తారు. చూసిగా 2 ఫ్లాట్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. 2 ఫ్లాట్స్ ఒకటే ఫ్లాట్ లాగా, అంటే తన ఇల్లుని కన్‌ఫ్యూజ్ లాగా 2 రకాలుగా చూయించి, అక్కడ అగ్ని ప్రమాదం జరిగి ఇతను ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఒక క్రియేషన్ చేస్తా అనుకుంటాడు. ఇదొక బుక్ నుంచి, ఒక నవల నుంచి
చిత్రీకరించారు. అయితే నవలా చిత్రాలు సాధారణంగా ప్రేక్షకులకు మన్నన పొందాలంటే సినిమాటిక్‌గా కొన్ని మార్పులు ఇలాంటివి జరగాలి. ఈ సినిమాలో ఎటువంటి పాటలు లేక, రొమాన్స్ లేక, డాన్స్ లేక అంటే నవలగా ఇంట్రెస్ట్ కలుగుతుందేమో గానీ, సినిమాగా ఇంట్రెస్ట్ కలుగుతుందా అనేది అనుమానాస్పదమే. అయినా కానీ పొయెటిక్‌గా సినిమా తీసినటువంటి విధానం 'శ్రీరామ్ రాఘవన్' డైరెక్షన్ ప్రతిభ, అట్లాగే ప్రతి క్యారెక్టర్ మనకు గుర్తుండిపోయేలాగా ముఖ్యంగా కత్రినా కైఫ్ హావభావాలు అద్భుతంగా ఉంటాయి సినిమాలో. అట్లాగే విజయ్ సేతుపతి కూడా అదరగొట్టేశాడు యాక్టింగ్. అట్లాగే సంజయ్ కపూర్ కూడా ఉన్నంతలో తనకు నచ్చినట్టు పాత్రను చేయగా, వినయ్ పాఠక్, తర్వాత లక్ష్మిగా చేసిన ఆ పోలీస్ ఆమె కూడా చాలా పాత్రలు సినిమాలు చేసి ఉందండి. తర్వాత మన అశ్విని కాళేశ్వర్ ఆమె క్లైమాక్స్‌లో ఆమె అదరగొట్టింది. రాధిక ఆప్టే ఉన్న కొంచెంసేపు టిన్ను ఆనంద్ వీళ్ళందరూ కూడా వినయ్ పాఠక్‌తో సహా అందరూ అలరించినటువంటి విధానం. అది లాస్ట్‌కు పోలీస్ స్టేషన్‌కొస్తే ఇతను పట్టుకురా అని చెప్పేసి తీసుకొస్తే ఇతను బెయిల్ మీద పెరోల్ మీద వచ్చుంటాడు. పెరోల్ మీద ఏది కాయిదాలు లేదంటే లేవంటాడు. ఇతని పర్స్ పోయి ఉంటుంది అక్కడ. ఎవరు సంజయ్ కపూర్ కావాలనే పడేశాను. ఆమె మళ్ళోసారి పర్స్ తీసుకోవడానికి వెళ్ళానని కూడా ఆ పర్స్‌ని ఇతను తీసి ఇవ్వడము, ఉంగరం ఇతను ఇస్తే తర్వాత చేతికి తొడిగించుకోవడం. ఈ చిన్న కాన్సెప్ట్. తర్వాత పోలీస్ స్టేషన్ ఎట్లా క్లియర్ అయింది, ఈమె మూగామ్మ ఎట్లా మాట్లాడింది అనే దాని మీద సబ్జెక్ట్ తీసుకొచ్చారు. ఇందులో ఫస్ట్ హాఫ్ అంతా కూడా భర్తను ప్లాన్ చేస్తే చివరికి ట్విస్ట్ ఏంటంటే ఈమెనే భర్తను చంపింది. ఎందుకు చంపావు? నీ కారణాలు నీకు ఉండొచ్చు అని చెప్పి ఆమెని బయటపడడానికి హెల్ప్ చేస్తాడు. అక్కడ ఒక బేకరీ ఉంటుంది. ఆ బేకరీ పేరుతో సహా మనకు ఉంటుంది. ఆ బేకరీని తగలబెట్టేసి అందులో ఆ పొగగొట్టంలో ఆ భర్తనేసింది అన్నట్టుగా మనకు అర్థం చేయించి ఆ ఉన్న సామాన్లన్నీ బయటపడేసి అన్నీ గుంజేసి అవన్నీ తీసేసి అన్నీ పాడేసి మొత్తానికి అక్కడ ఒక క్రియేట్ చేసి ఎందుకంటే ఎలిబి లేకుండా బయటపడేటువంటి ప్లాన్ చేస్తుంది కత్రినా కపూర్ మరియా క్యారెక్టర్. సో ఇందులో అన్ని క్రిస్టియన్ పేర్లుంటాయి. ఆల్బర్ట్ వచ్చి ఈయన మన విజయ్ సేతుపతి పేరు. రోనీ వచ్చేసి సంజయ్ కపూర్ పేరు. తర్వాత రోనీ వైఫ్ పేరు. ఇవన్నీ కూడా క్రిస్టియన్ నేమ్స్ ఉంటాయి మనకి. సో, మొత్తానికేంటంటే ఆ రోనీ గూడా వచ్చి భర్త దగ్గరకొచ్చినప్పుడు రోనీ భార్య ఏమంటుందంటే, ఇతను మంచి అందరికీ ఖాళీగా ఉన్నవాళ్ళకి హెల్ప్ చేస్తాడు. నా దగ్గర ఉండడు గానీ అందరికి హెల్ప్ చేస్తాడని చెప్పి విజిటింగ్ కార్డ్ ఇయ్యండి అంటే, ఆల్రెడీ విజిటింగ్ కార్డ్ ఇచ్చాను అని చెప్పేసి చెప్పడం అవన్నీ తమాషా అనిపిస్తాయి మనకి. సిట్యుయేషన్స్ అన్నీ కూడా చాలా సహజంగా ఉన్న పాత్రల్ని మనకందరిని రిజిస్టర్ చేసేలాగా విజయ్ సేతుపతి సహజమైన నటన, కత్రినా కైఫ్ ఇందాక చెప్పినట్టుగా అక్కడ నడుస్తున్న బ్రీదులు కదిలినట్టుగా, పైన తనాలు కదిలినట్టుగా అంతే బాడీలోంచే మనకి ఎక్స్‌పోజ్ చేసి నీట్‌గా సినిమాలో ఎక్కడ పాటలు గాని, పద్యాలు గాని, లిప్ లాక్‌లు గాని ఏం లేకుండా చాలా చక్కగా చేసిన సినిమా 'మెర్రీ క్రిస్మస్'. ఈ సినిమా టైటిల్ కూడా అలా గోడ మీదకి ప్యాన్ చేస్తే 'మెర్రీ క్రిస్మస్' అని గోడ మీద రాసి ఉంటుంది. అక్కడే హిందీ, ఉర్దూ పడి అట్లా సినిమా ఎండ్ చేసి తర్వాత పాత రోజులు 1970స్‌లో అప్పుడు థియేటర్స్ ఎట్లా ఉండేది, టికెట్లు ఎట్లుండేవి, తర్వాత అప్పటి విధానం ఎట్లుండేది, నడుచుకునే విధానం పబ్లిక్ ఎలా ఉండేది, అదంతా మనకు కళ్ళకు కట్టినట్టుగా ఆ పాత వాతావరణాన్ని కళ్ళ ముందు ఆవిష్కరించినటువంటి ప్రయత్నం చేశాడు దర్శకుడు శ్రీరామ్ రాఘవన్. సో, ఓవరాల్‌గా ఈ సినిమాకి ఫస్ట్ డైరెక్టరు, తర్వాత ఆర్ట్ డైరెక్టరు, తర్వాత మ్యూజిక్. మ్యూజిక్ గూడా చాలా అద్భుతంగా ఉంది. ఆ 'చక్రవర్తి' మ్యూజిక్కు ఎంత అంటే మనకి ఆకట్టుకునే విధంగా ఉంది మ్యూజిక్కు. తర్వాత లిరిక్స్ వచ్చేసి 'యోగా భారతి' రాశాడు. 'ప్రీతం చక్రవర్తి' 'ఆర్ఆర్' అద్భుతంగా అలరించే విధంగా ఉంది. సో, మొత్తానికేంటంటే సినిమాలో మనకి కత్రినా కైఫ్‌లో ఒక నటి ఇంత అద్భుతమైన నటి అంటే డాన్సులు, పెర్ఫార్మన్స్‌లు అవి గాకుండా ఆమె గ్లామర్ చూపించడం గాకుండా ఒక అద్భుతమైన పెర్ఫార్మన్స్ చూపించింది. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 3.5/5. ఎందుకంటే 'మేరీ క్రిస్మస్' సినిమా టైటిల్ తగ్గట్టుగానే పూర్తి క్లారిఫికేషన్ ఉన్న సినిమా. ఆ క్రిస్మస్ రోజు చప్పుడులోనే అందరూ ఆ బేకరీ దగ్గర అదేదో కాల్చేస్తారు. ఆ కాల్చేసిన దాంట్లోనే భర్తని వదిలించుకుంటుంది. మొత్తానికి భర్త పాత్రని అంతకుముందే టాబ్లెట్స్ స్టార్టింగ్ ఓ షాట్ ఉంటుంది. ఆ షాట్ ఏంటంటే డివైడ్ చేసి లెఫ్ట్ సైడ్ ఏమో టాబ్లెట్స్ జమ చేసినట్టు, ఇక్కడేమో విటమిన్స్ జమ చేసినట్టు 2 మిక్సీలో ఏస్తాడు. లాస్ట్‌కి ఏంటంటే ఆ తర్వాత చెప్పే డైలాగ్‌లో మనకు చెప్తుంది. కొన్ని మత్తు టాబ్లెట్‌లు కొన్ని సేకరించి అతనికి మత్తిచ్చాను. ఆ మత్తు లేసే లోపలనే అతను గన్ను చేతిలో సేకరించి, ఆ గన్నుతోటే అతను పేల్చుకునేటట్టుగా చేసి చంపేశాను అని ఆమె మర్డర్ ప్లాన్‌కి ఇదంతా తోడయి ఆల్రెడీ జైలుకి పోయి వచ్చినటువంటి ఇతను తల్లి దూరమై చాలా బాధలో ఉంటాడు ఇతను. ప్రియురాలిని చంపేసి ఉంటాడు. సో, అతను ఈమెకి సహకారం చేయడం, తర్వాత ఆయనకు ఉంగరం ఆమె ఉంగరం ఇతనికి తొడిగిచ్చేటువంటి ప్రయత్నం చేయడం. వాళ్ళిద్దరు తర్వాత జీవితం గడిపారు. ఆ మూగపిల్ల మంది మాటలొచ్చేసినాయి అని చెప్పి ఎండింగ్ చేసి ఒక నవలాన్ని ఓ సినిమాగా చేసినటువంటి సినిమా 'మేరీ క్రిస్మస్'. ఒక మంచి అంటే ఆర్టు అభిరుచి ఉన్నవాళ్ళు, సినిమాను ఒక సినిమాగా ప్రేమించే వాళ్ళు, ఒక థ్రిల్లర్ సినిమా ఇష్టపడే వాళ్ళకి మాత్రమే నచ్చుతుంది తప్ప నేల క్లాస్ వాళ్ళకి లేదా రూ. 200, రూ. 270 ఇవాళ మల్టీప్లెక్స్‌లో టికెట్లు ఆ టికెట్‌లకొచ్చిన వాళ్ళకి ఏదో మనకు జరుగుతుంది. ఎంతో అద్భుతంగా ఏమో ఉంటుంది ఇందులో అంటే అందులో ఏమనిపించదు. పైగా వచ్చిన టైం ఎక్దమ్ బ్యాడ్ రిలీజ్. 12 జనవరి 2024 వచ్చేసి మనకు పెద్ద పెద్ద సినిమాలు 'హనుమాన్' ఒకవైపు సూపర్ డూపర్ హిట్ అయిపోయి, 'నాసామిరంగా' హిట్ అయిపోయి, తర్వాత యావరేజ్‌లో 'సైంధవ్', 'గుంటూరు కారము', 'హైలీ ఇన్‌ఫ్లేమబుల్' అంటే సూపర్ స్టార్ 'మహేష్ బాబు', వెంకటేష్‌ల సినిమాలు 'విక్టరీ వెంకటేష్' సీనియర్ హీరో 75వ సినిమా ఇట్లాంటి సినిమాల మధ్యన వచ్చి చక్రాల కింద నలిగిపోయినట్టుగా నలిగిపోయిన సినిమా 'మేరీ క్రిస్మస్‌గా' చెప్పుకోవచ్చు.
సో, ఒక ఉత్తమ అభిరుచి ఉన్న సినిమా అయినా కూడా ఒక మామూలు సోలోగా వచ్చుంటే గనక బాగుండేదేమో అనిపిచ్చింది. అంటే కొంచెం తక్కువ సినిమాలున్నప్పుడన్నా వచ్చుంటే బాగుండేదేమో అనిపిచ్చింది. విజయ్ సేతుపతి మాత్రం ఎప్పుడూ లేనంత స్మార్ట్‌గా ఈ సినిమాలో కనిపించాడు. 'పిజ్జా' ద్వారా మనకు పరిచయమైనటువంటి అతను మళ్ళీ ఇంత స్మార్ట్‌గా ఇందులో 2 వేరియేషన్స్ అతని జుట్టుతో సహా విగ్గు, జుట్టు డిఫరెన్స్‌గా 7 ఇయర్స్ కింద అన్నప్పుడు 'రాధిక ఆప్టే'తో వచ్చే సన్నివేశాల్లో ఒక రకంగా కొంచెం డిగ్లామరస్‌గా, ఇక్కడేమో చాలా గ్లామర్‌గా ఆమెను చూస్తూనే ఆకట్టుకునే విధంగా కేవలం నలుపు మాత్రమే అందం కానీ 'రజనీకాంత్' లాగా చాలా అందంగా కనిపించి అంటే చాలా స్టైలిష్‌గా కనిపించాడు విజయ్ సేతుపతి సినిమాలో చాలా బాగుంది. 'టిను ఆనంద్' కొత్త చిన్న పాత్ర అయినా బాగుంది. ముఖ్యంగా 'కత్రినా కైఫ్‌లో' ఒక అద్భుతమైన నటిని ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు శ్రీరామ్ రాఘవన్. సో, ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ ఇందాక ఇన్నారు కదా! 3.5/5. సో, థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. అంతేగాని మాస్ మసాలా సినిమా కోసం వస్తే మాత్రం ఈ సినిమా మిమ్మల్ని నిరాశపరిచే అవకాశాలే ఎక్కువున్నాయి. సో, పుస్తకంలో ఉన్నటువంటి టెన్షన్‌ని సినిమా మీద తీసుకొచ్చే దాంట్లో మాత్రం శ్రీరామ్ రాఘవన్ కొంచెం ఫెయిల్ అయినాడని చెప్పాలి. కానీ క్లైమాక్స్‌లో మాత్రం ఆ ప్యానింగు, ఆ భావోద్వేగాలన్నిటిని ఒడిసిపట్టడంలో మాత్రం సక్సెస్ అయ్యాడని చెప్పాలి. సో, ఎక్కడ బోర్ కొట్టని ఈ సినిమా మిస్టరీ ప్రియులను మాత్రం అలరిస్తుంది. సో, ఓవరాల్‌గా ఒక చిన్న లొకేషన్, సింగిల్ లొకేషన్‌లోనే సినిమాని కంప్లీట్ చేయడం. ఒక లాస్ట్ పోలీస్ స్టేషను, స్టార్టింగ్‌లో ఒకే ఒక ఇల్లు, అంతకుముందు థియేటర్‌కి సినిమాకెళ్ళినట్టుగా, తర్వాత అంటే లొకేషన్‌లు చాలా తక్కువ వాడుకున్నారు. ఒక థియేటరు, ఒక రెస్టారెంటు, తర్వాత ఇల్లు, ఒక పోలీస్ స్టేషన్ అంతే. ఇంతేలోనే కంప్లీట్ చేశారు. తక్కువ బడ్జెట్‌లో అయిపోయి ఉంటుంది సినిమా. కాకపోతే స్టార్ కాస్ట్ మాత్రం చాలా మంచి 'రాధిక ఆప్టే' లాంటిని కూడా చిన్న పాత్రకు పెట్టుకున్నారంటే సినిమా స్థాయి అర్థం చేసుకోవచ్చు మనం. సో, 'సంజయ్ కపూర్' లాంటి ఒకప్పటి హీరోని కూడా పెట్టుకున్నారు ఈ సినిమాలో. 'విజయ్ సేతుపతి' మరి ఆయన 'మక్కల్ సెల్వన్' మళ్ళా తర్వాత 'మక్కల్ సెల్వన్' బిరుదు అంకితుడైనటువంటి 'విజయ్ సేతుపతి', 'కత్రినా కైఫ్' ఈ సినిమాకి అట్రాక్షన్. సో, ఇదండి ఈ సినిమా రిపోర్ట్. ఇంకా రివ్యూలో మళ్ళీ కలుసుకుందాం. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్‌రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నిన్నటి భోగి, నేటి మకర సంక్రాంతి, రేపు రానున్న కనుమ అన్ని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎప్పుడూ ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలని నూతన సంవత్సర శుభాకాంక్షలతో, ఈ పండుగలన్నిటికీ శుభాకాంక్షలతో మీ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.